సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ కి తరఫున స్వాగతం. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఉద్యమం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 30వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము, ప్రాతకాల వందనాలు. అండ్ మా బస్ ఎక్కండి, మాతో ప్రయాణం చేయండి. ఈరోజు మనము నిన్న నుంచే కంటిన్యూషన్ ఎవ్రీడే, నిన్న ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈరోజు అక్కడ బిగిన్ అవుతుంది. పికప్ ద థ్రెడ్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్ అనే ఒక ఫ్రేజ్ ఎక్కడ వ్యతిరేస్తామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కంటిన్యూటీ. పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మెథడ్, అడ్మినిస్ట్రేటివ్ మెథడ్, సామాజిక, సోషల్ అండ్ సాంస్కృతిక విధానము, కల్చరల్, సోషల్ అండ్ కల్చరల్. సోషల్ అనేది ఒక లెవెల్, ఆ కింద పట్టు అనేది సాంస్కృతిక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కల్చర్ విచ్ ఈస్ ఎవాల్వ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సంస్కృతి, సభ్యత, సభ్య సమాజము ఇవన్నీ ఇది. దాంతోపాటు పరిపాలన, గవర్నమెంట్ సైడ్. మనం ఈఎస్డి అంటుంటాము. ఈ మధ్యలో వచ్చిన కొత్త ఫ్రేజ్ అది, ఇన్ ద లాస్ట్ 5-10 years. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ సంరక్షణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్లో ఎల్నివో కండిషన్లో ఉన్నాము. సో వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. బయటికి వెళ్ళకూడదు 11 నుంచి 3-4 వరకు కూడా. ఒకవైపు ఎండ ఉంది, ఎండ తగ్గిన వేడిమి ఉంది వాతావరణంలో. దాంతో వడ తట్టుకోలేని వాళ్ళకి, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా. సో ఈఎస్జి ఎన్విరాన్మెంట్, పర్యావరణము. ఎస్ అంటే సొసైటీ. అల్టిమేట్గా ఎవరున్నా కూడా సొసైటీ కోసమే. సొసైటీలో ఇండివిజువల్ అనేది యూనిట్. ప్రతి జీవి కూడా యూనిటే, ఏది ప్రకృతిలో. కానీ హయ్యెస్ట్ ఆర్డర్లో మనము మిగిలిన వాటిని లెక్క చేయకుండా మనమే అని మానవుడు ఒక రకమైనటువంటి మిగిలిన జీవుల పట్ల ధిక్కార ధోరణిలో ఉంటాడు. ఇట్స్ నాట్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ భూతదయ, జీవకారుణ్యము. భూతదయ బీడి, మనం కాల్చే బీడి కాదు, నేను కాల్చు అనుకోండి. భూతదయ, జీవకారుణ్యము, దిస్ ఈస్ వెరీ వెరీ వైటల్. సో ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్, సొసైటీ. మరి మనుషులందరినీ ఒక తాటిపేద మీద కానీ ఒక సమన్వయపరచడానికి ఎట్లాగైతే గేమ్స్లో అంపైర్ అనేవాడు ఉంటాడు. ఎంపైర్ కాదు, ఎంపైర్ అంటే సామ్రాజ్యము. అంపైర్ అంటే పరిశీలకుడు, ఒక పెద్ద మానిటరు, ఎవరు అవుట్ అయ్యారు ఎవరు కాలేదు అని నిర్ణయించేవాడు అంపైర్. అలాగే గవర్నమెంట్, సొసైటీలో వ్యక్తుల మధ్య కానీ ఇంకే రకంగా అని వచ్చినప్పుడు వాళ్ళు కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. దీంట్లోకి వస్తే మొట్టమొదట్లో తూర్పు ఇండియా కంపెనీ తన అధీన రాజ్యంలో అంటే కొన్ని వాళ్ళ కంట్రోల్లో ఉండేవి, కొన్ని ఇంత పెద్ద దేశాన్ని మొత్తం టోటల్గా ఒకేసారి కంట్రోల్ చేయడం, అధీనంలో తీసుకోవడం కష్టం కనుక తమ అధీన రాజ్యంలో పరిపాలనా నిర్వహణని భారతీయ చేతుల్లో పెట్టి కేవలం పర్యవేక్షణ కార్యకలాపానికి మాత్రమే పరిమితమైంది. అంటే ఒకటి నిర్వహణ, ఇంకొకటి పర్యవేక్షణ. నిర్వహణ మీరు చేసుకోండి, కానీ మేము పైనుంచి పర్యవేక్షిస్తుంటాము అనేది. పాత పరిపాలనా పద్ధతుల్ని అనుసరించడం వల్ల బ్రిటిష్ లక్ష్యాలు సముచితంగా నెరవేరవని అది సత్వరం గ్రహించింది. ఇలా జరిగిన సత్వరం అంటే వెరీ క్విక్ గ్రాస్. పర్యవసానంగా కంపెనీ పరిపాలనకి సంబంధించిన అన్ని అంశాలని తన చేతుల్లోకి తీసుకుంది. వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్, వీళ్ళంతా సిరీస్ ఆఫ్ గవర్నర్స్, దాదాపు 20 మంది వరకు ఉంటారు. అది తదుపరి దేశంలో ఎక్కడైనా వీలైతే ఐ విల్ ప్రొవైడ్ ద లిస్ట్ ఆల్సో. ఏ టైం నుంచి ఎవరెవరు ఇండియాకి ఐదర్ గవర్నర్ ఆర్ వైస్ రాయ్గా ఉండినారు. బోత్ ఆర్ సేమ్, డిజిగ్నేషన్ చేంజ్ చేశారంటే. వాళ్ళకు త్రిసభ్య
సలహా మండలి, కౌన్సిల్, అది కూడా మనం చూసాము. వాళ్ళ హయాంలో బెంగాల్ పరిపాలనా వ్యవస్థలోని ఏ భాగానికి ఆ భాగాన్ని ఊడబెరుకు అంటారు రాయలసీమ భాషలో, ఊడబెరికి పడవేసి ఇంగ్లీష్ నమూనా ప్రాతిపదిక మీద ఒక నూతన పరిపాలనా వ్యవస్థకి పునాదులు వేసే పని సాగించింది. ఇక్కడున్న ఇండియన్ సిస్టమ్ ఈజ్ రిప్లేస్డ్ బై ద బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ రూలింగ్ ద కంట్రీ. నూతన ప్రదేశాల్లో బ్రిటిష్ అధికార వ్యాప్తి, నూతన సమస్యలు, అవసరాలు, అనుభవాలు, నూతన భావాలు పరిపాలనా వ్యవస్థలో మార్పులకు తోవ తీయడం అంటే ఇంగ్లీష్లో వేసే పేవ్ వే. అయినా బ్రిటిష్ లక్ష్యాలేవి మొత్తం మీద దృష్టి పథం నుంచి జారిపోలేదు. బ్రిటిష్ లక్ష్యాలనేవి మొత్తం మీద దృష్టి పథము, చిత్తం అంటాము, ఆ చిత్తంలో ఉన్నాయి, ఇంకా ఏదో చేయాలనేసి. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ సివిల్ సర్వీస్ ఒకటి. సివిల్ సర్వీస్ అంటే నాన్ మిలిటరీ, సైన్యేతర ప్రభుత్వ శాఖలు సివిల్, సైన్యము రెండవది, పోలీసు మూడవది అనే మూడు మూల స్తంభాల మీద ఆధారపడింది. ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం డెమోక్రసీలో 4 pillars ఆఫ్ డెమోక్రసీ అంటాము. వాట్ ఈజ్ ఇట్? జ్యుడిషియరీ, పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్, 4th pillar వచ్చేసి మీడియా. ఏం జరుగుతుంది అని స్వచ్ఛందంగా క్రిస్టల్ క్లారిటీతో చెప్పాలి. కానీ మనకంత అన్బయాస్డ్ మీడియా లేదు. మీడియా కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీ పక్షము, కారణాలు ఏవైనా కూడా చాలా కారణాలు ఉంటాయి. కొన్ని మనం చెప్పడానికి ఉండదు, కొన్ని చెప్పొచ్చు అనుకోండి, కొన్ని చెప్పడానికి ఉండదు. వాటి ఆధారంగా దే సపోర్ట్ ఆర్ డు నాట్ సపోర్ట్ ఏ పొలిటికల్ పార్టీ, బట్ నాట్ బేస్డ్ ఆన్ ఇష్యూ. అందుకని ప్రజల్లో కూడా మీడియా మీద కొంత ఇది సన్నగిలుతుంది, విశ్వాసం సన్నగిలుతుంది. అంటే ఎవరైనా, మీడియానే కాదు ప్రభుత్వమైనా కూడా విశ్వాసం కోల్పోవడం అంటాం. అవిశ్వాస తీర్మానం అంటే అదే కదా. వ్యక్తి మీద కానీ వ్యవస్థ మీద కానీ విశ్వాసం కోల్పోతే ఇక దేర్ ఎండ్స్ ద మ్యాటర్, రైట్. సో ఈ మూడు భాగాల్లో ఒకటి, బ్రిటిష్ ఇండియా పరిపాలన ముఖ్య లక్ష్యము శాంతి భద్రతల పరిరక్షణ. అంటే పీస్ఫుల్గా ఉన్నప్పుడే వ్యాపారం నడుస్తుంది అనేసి. ఇదంతా పోయిన తర్వాత లార్డ్ వెల్లిస్లీ కింద పనిచేసిన అతని సోదరుడు వెల్లింగ్టన్ ఆఫ్ డ్యూక్ బ్రదర్స్ ఆయన తమ్ముడు భారతదేశం నుంచి యూరోప్కి తిరిగి వెళ్ళాక బ్రిటిష్ ఇండియా పరిపాలనా వ్యవస్థ గురించి ఇలా వ్యాఖ్యానించారు. ఈ డైరీ రైటింగ్ అనేది వెస్టర్న్ కల్చర్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటువంటి వే ఆఫ్ లివింగ్ ఉంటుంది. కొన్ని దేశాల్లో కొన్ని మంచిగా ఉన్నప్పుడు మిగిలిన దేశ వాళ్ళు కూడా ఉత్తరోత్తరంగా ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు అనుకరిస్తారు. ఇప్పుడు కూడా డైరీ రైటింగ్ అనేది మన ఇండియాలో చాలా మందికి కూడా అలవాటు అయింది. నేను కూడా ఐ మెయింటైన్ ఏ డైరీ. డైరీస్ 2-3 రకాలు. ఒకటి అపాయింట్మెంట్ డైరీ, మనం ఈ రోజు ఏం పని చేయాలి, ఎవరిని కలవాలి, ఎవరిని మనల్ని కలవాడికి వస్తున్నాడు అనేది మనం మర్చిపోకుండా డైరీ రాయడం. ఇంకొకటి, ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎవరెవరిని కలిశారు, నేను ఎలా సన్నివేశాల్లో ఉన్నాను, నన్ను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది కూడా ఈవెంట్స్ డైరీ. ఒకటి అపాయింట్మెంట్ డైరీ, ఇంకొకటి ఈవెంట్స్ డైరీ. ఇవి మెయింటైన్ చేస్తూ ఇవి ఎంతకాలం ఉండాలి అంటే, ఇంట్లో గృహిణులు ఏం చేస్తుంటారంటే ఈ మగవాళ్ళ ప్యాంట్లు షర్ట్లు కూడా సెకండ్ హ్యాండ్ లో అమ్మేసి స్టీల్ సామాన్లు కొనుక్కునేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు అది తగ్గింది. దట్ ఈస్ వన్ థింగ్. ఈ పాత డైరీలు ఇవన్నీ చూసి వీళ్ళకి చెప్పకుండానే ఎప్పుడో సార్ అమ్మేస్తారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. హౌస్ వైఫ్స్ ఆల్సో షుడ్ నోట్ దిస్. డైరీ అనేది జీవితకాలం ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం. మనం సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటినాక, 80 ఏళ్ళు దాటితే వెరీ సీనియర్ సిటిజన్స్. అప్పుడు మనకి తోడు ఎవరు ఉండరు. యంగర్ జనరేషన్స్, మనకన్నా తక్కువ జనరేషన్ వాళ్ళు, దే ఆర్ బిజీ విత్ దోర్ పీర్ లెవెల్స్, సమకాలీనతో బిజీగా ఉంటారు. చాలా విశిష్టమైన వ్యక్తులతో తప్ప ఇంట్లో కూడా తాతలతో స్పెండ్ చేసే టైం ఉండదు. అప్పుడు ఈ డైరీస్ మనం వీ కెన్ జస్ట్ గో త్రూ. అప్పుడు ఒక చిన్న పుస్తకం కూడా రాయొచ్చు. ఈ డైరీలో ఈవెంట్స్ ద్వారా మనం చూసిన సన్నివేశాలు, కలిసిన వ్యక్తుల ద్వారా యూ కెన్ రైట్ ఏ బుక్ ఆల్సో. దట్ మే బి యూస్ఫుల్. స్మాల్ బుక్, 150 పేజీలది. ఇట్ మే బి యూస్ఫుల్ టు ద నెక్స్ట్ జనరేషన్. దట్ ఈస్ వన్ థింగ్. ఆయన ఏం వ్యాఖ్యానించాడు? భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థ, అధికార పునాది, దీన్ని బలపరిచే పద్ధతులు, ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ తీరు వగైరాలు యూరోప్లో అదే ప్రయోజనం కోసం ఏర్పాటైన పద్ధతులు, రీతులకు పూర్తిగా భిన్నము.
దీన్ని కూడా ఇంగ్లీష్ లో సేయింగ్ అంటే ఒకటే రూలు అన్ని చోట్ల అప్లై కాదు, ఒకటే సిస్టమ్ అప్లై కాదు. అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి సంస్థ అధికారానికి అక్కడ అంటే భారతదేశంలో పునాది పనిమట్టు కరవాళ్ళము బల ప్రదర్శనం మట్టుకే. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, భక్తి భయము. భయభక్తులు ప్రజలకి ప్రభుత్వం పట్ల, భక్తి ఎప్పుడు ఉంటుంది, గవర్నెన్స్, కార్పొరేట్ గుడ్ గవర్నెన్స్ అంటారు. కార్పొరేట్ అంటే కంపెనీస్, జనరల్ గా గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్, జీజీజీ. గవర్నమెంట్ గుడ్ గవర్నమెన్స్ ఉన్నప్పుడు ప్రజలకు ఆటోమేటిక్ గా భక్తి విశ్వాసాలు ఉంటాయి. అవి సన్నగిలినప్పుడు దుర్మార్గం ప్రభుత్వం ఇంకా పవర్లో ఉండాలంటే అప్పుడు బల ప్రదర్శన చేస్తుంది. ఇక్కడ వీళ్ళకి భక్తి ఎట్లాగో ఉండదు, మనం విదేశీయులం అనేది లోపల గిల్టీ కాన్షియస్నెస్ ఉంటుంది కదా. తప్పు పని చేసే వాడికి కొంతమందికి అదే రైట్ అనేటువంటి మూర్ఖులు ఉంటారు. నా స్వార్థము అది కూడా ఇంకో దగ్గర ఐ థింక్ 2 days బ్యాక్ ఇది తప్పని తెలుసు, అయినా ఇది ప్రకృతిలో ఉంది, నేను చేస్తున్నాను అన్నట్టుగా కూడా ఒక గవర్నర్ ఆయన డైరీలో రాస్తున్నాడు. ఐ థింక్ దిస్ ఐ రిఫర్డ్ అబౌట్ 3 days బ్యాక్. సో వీళ్ళకి ఎట్లాగో మన మీద భక్తి ఉండదు కనుక భయపెట్టి లొంగ తీసుకోవాలి అనేసి, అదే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను నా సర్వీస్ లో కూడా చూశాను సీనియర్స్ ని, కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా ఉండి పనిచేయించేవాడు సబార్డినేట్ చేత, కొంతమంది నయాన మంచి మాటతో చేసేవాళ్ళు. ఇద్దరి రిజల్ట్ ఒకటే. ఒకళ్ళేమో సబార్డినేట్ దృష్టిలో దుర్మార్గుడు, ఇంకొకడు మంచివాడు. రిజల్ట్ లో పెద్ద చెప్పుకోదగ్గ తేడా లేదు. కనుక ఏం చేయాలి, మనము ఓపికతోనే మంచి మాటతో పనులు వెళ్ళ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ఇట్స్ ఏ మోరల్ ఫ్రమ్ ఇట్. కేస్ స్టడీలో కూడా అది. దెన్ సివిల్ సర్వీసెస్, సైనికేతర ప్రభుత్వ శాఖలు. సివిల్ సర్వీస్ కు మూల పురుషుడు లార్డ్ కార్న్ వాలిస్. తూర్పు ఇండియా కంపెనీ ఈ దేశంలో అడుగు పెట్టింది లగాయత్తు అనేది పాత పదం మొదలుకొని తమ ఇంగ్లాండ్ నుంచి అతి తక్కువ జీతం మీద తెచ్చిపెట్టుకున్న ఉద్యోగులతో వ్యాపార కార్యకలాపాలు సాగించిందన్న సంగతి మనకు తెలిసింది. అయితే ఆ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే వాళ్ళ సాలరీ తక్కువ కనుక, అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే టీచర్లకి ట్యూషన్ చెప్పుకునే వెసులుబాటు కనిపించినట్టు, డాక్టర్లకి గవర్నమెంట్ డాక్టర్లకి ప్రైవేట్ ప్రాక్టీస్ వెసులుబాటు ఇచ్చినప్పుడు ఆ తర్వాత తీసేసి ఇచ్చి దానికి ప్రత్యామ్నాయంగా నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ అని డాక్టర్లకు ఇచ్చేవాళ్ళు. మీలో కొంతమందికి తెలిసి ఉండాలి విషయము. మీరు ప్రాక్టీస్ చేయొద్దు, మీకు ప్రాక్టీస్ నుంచి డబ్బులు పోతున్నాయి కాబట్టి అప్పటికి ఉండేటువంటి రేట్స్ ప్రకారంగా 700 ఎంతో ఇచ్చేవాళ్ళు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే వీడికి జీతాలు తక్కువ ఉన్నాయి, 40 pounds ఎంతో ఉండేది పర్ మంత్, సంథింగ్ లైక్ దట్. సో మీరు ప్రైవేట్ కూడా వ్యాపారం చేసుకోవచ్చు అనేసి వాళ్ళ బ్రిటిషర్స్ స్టేయింగ్ ఇన్ ఇండియా ఆన్ అఫీషియల్ అసైన్మెంట్ వాళ్ళకి ఆ పవర్ ఇచ్చింది. అప్పటికే వాళ్ళు అవినీతి పుట్టలుగా పెరిగిపోయారు. స్థానిక నేత పని వాళ్ళని, చేతి వృత్తుల వాళ్ళని, హ్యాండ్లూమ్ కమ్యూనిటీ అండ్ ద ఆర్టిజాన్ అంటాను, చేతి వృత్తి పనుల వాళ్ళని, హస్తకళలు, వర్తకుల్ని, జమీందారులని అదిరించి బెదిరించి, అదురు బెదురు నుంచి రాజాల దగ్గర, నవాబుల దగ్గర కట్నాలని, కానుకలని, లంచాలు. కట్నాలు కానుకలు ఫార్మల్, లంచాలు ఇన్ఫార్మల్. తిన మరిగి అపారంగా డబ్బు వెనకేసుకొని ముళ్లతో సహా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. వాళ్ళ లంచగొండితనాన్ని, అవినీతిని అంతం చేయాలని అంటే వాళ్ళలో కొంత మంచి గవర్నర్స్ కూడా ఉన్నారు. మనకి ఇక్కడ ఆర్థర్ కాటన్ రాజమండ్రి దగ్గర బ్రిడ్జి కట్టారు, వాటర్ నీటిపారుదల పనికి వచ్చేది. అటువంటి వాళ్ళు కొంచెం మంచి గవర్నర్స్ కూడా ఉండినారు. అంటే మానవీయత అనేది ఒక దేశం వాళ్ళ ఉంటుంది, ఇంకో దేశం వాళ్ళది ఉండదని కాదు. జెనెటిక్ కానీ వాళ్ళ స్వభావరీత్యా కానీ దేర్ ఆర్ గుడ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ, దేర్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఆల్సో. వారన్ హేస్టింగ్స్ చాలా ప్రయత్నాలు చేశారు అవినీతిని అంతం చేయడానికి. పాక్షికంగా మాత్రమే విజయం సాధించారు. దే మెట్ విత్ ఓన్లీ పార్షియల్ సక్సెస్. 1586లో ఇండియాకి గవర్నర్ జనరల్ గా వచ్చిన కార్న్ వాలిస్ పరిపాలనా వ్యవస్థని క్షాళనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. డిటర్మిన్, దానికి మనము భాషాపరంగా కంకణము
అంటే మనం ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు దీక్ష కూడినప్పుడు కూడా దీక్షా కంకణం కడతారు. దీక్ష అయిపోయిన తర్వాత ఆ కంకణం తీసేస్తారు. దానికి కూడా ఒక చిన్న పూజ అది చేసి వాళ్ళకి చాలినంత వేతనం ఇస్తేనే తప్ప వాళ్ళు నిజాయితీగా సమర్థవంతంగా పనిచేయాలనేది వెంటనే గ్రహించారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన దగ్గర కూడా మొదట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు చాలా తక్కువ ఉండేవి కంపేర్ టు కార్పొరేట్. ఈ మధ్యకాలంలో చూస్తే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు విశేషించి వాళ్ళ శాలరీస్ చాలా, గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ కి శాలరీస్ ఎక్కువైపోయినాయి, కంపెనీ వాళ్ళకున్న పెన్షన్సే టీచర్లకి ₹1,00,000 వస్తుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ వీటిలో ఒకసారి లంచం తీసుకోవడానికి అలవాటు పోయినప్పుడు, జీతం తక్కువ ఉన్నప్పుడు జీతం సరిపోక తీసుకొని ఉండొచ్చు, అయినా తీసుకోకూడదు, అది నీతి. ఆ నీతి తప్పి తీసుకున్నా కూడా జీతం పెరిగినా కూడా ఆ మళ్ళీ తీసుకుంటారు. ఎందుకంటే అలవాటు పోదు మనుషులకి. అప్పుడు తీసుకున్నాడు అలవాటు, ఇప్పుడు కూడా తీసుకుంటారు. దెన్ కానుగోలు యోజన 1800లో లార్డ్ వెల్లీస్ గవర్నర్ జనరల్ గా వచ్చాక సివిల్ సర్వీస్ లో మరొక లోపాన్ని, అప్పట్లో ఇండియన్ సివిల్ సర్వీస్ అనేవాళ్ళు, ఆ తర్వాతనే అదే ఇప్పుడు ఐఏఎస్ వచ్చింది. మనకు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నారు అంటే మనకి తెలిసినవి కానీ ఇంకొకసారి తెలియడము. ఒక స్టేట్ నుంచి ఎన్నికైనటువంటి ఐఏఎస్ క్యాడర్కి ఎన్నికైన వాళ్ళు వాళ్ళ స్వంత రాష్ట్రంలో పనిచేయడానికి వీల్లేదు. బ్యూటిఫుల్ పాయింట్ ఇది. అంటే వాళ్ళకి స్వంత రాష్ట్రంలో చేస్తే వాళ్ళకి కొన్ని బంధాలు అనుబంధాలు ఉండడం చేత పక్షపాత వైఖరి అవలంబించే అవకాశం ఉంటుంది. ఇంకా దే విల్ బి పోస్టెడ్ ఇన్ అదర్ స్టేట్కి వేసినప్పుడు ఆ రాష్ట్రం యొక్క లోకల్ లాంగ్వేజ్, ఆ రాష్ట్రానికి ఇస్తే మరాఠీ, గుజరాత్కి ఇస్తే గుజరాతీ, ఒక 5-6 నెలల లోపల దే ఆర్ సపోజ్ టు లర్న్ అని చాలా మంది నేర్చుకోండి. వచ్చి రాంది కూడా దే విల్ బి కాన్వర్సింగ్, కమ్యూనికేటింగ్ విత్ ద లోకల్ పబ్లిక్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, కస్టమర్స్ లాంగ్వేజ్, సిటిజన్స్ లాంగ్వేజ్, వాటెవర్. 1853 వరకు సివిల్ సర్వీస్ నియామకాన్ని కంపెనీ డైరెక్టర్ల చేతుల మీదుగా సాగి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ పదం వచ్చింది ఒకటి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, తర్వాత ఇట్ ఈస్ రీనేమ్డ్ ఐజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మనం ప్రస్తుతంలో ఎక్కడైనా కూడా విసే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విచ్ ఇస్ ద హైయెస్ట్ బాడీ ఇన్ ఏ కార్పొరేట్ కంపెనీ. ఇక్కడ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు తూర్పు ఇండియా కంపెనీ కార్పొరేట్, ఇట్స్ ఎ కంపెనీ. కామన్వాలిస్ కాలం నుంచి ఇండియన్ సివిల్ సర్వీస్ లో భారతీయుడు అన్న వానికి స్థానం లేకపోవడం ప్రత్యేకంగా గమనించవలసిన అంశం. సంవత్సరానికి £500. నేను ఇందాక చెప్పాను £40, 12 480, కాకపోతే ఇంకొకటో £2 £42. జీతం మించి ముట్టే అన్ని పై పదవి వరకు ఇంగ్లీష్ వాళ్ళనే నియమించాలనేది 1799లోనే అధికార విధానంగా అఫీషియల్ పాలసీ కింద ప్రకటించబడింది. అప్పట్లో ₹1000 ఈ పుస్తకంలో ₹1000 నోటు, దాని మీద ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఉర్దూ, ఇంగ్లీష్ అండ్ హిందీ. నాకు తెలిసినంత వరకు మనకు కొన్ని భాషలు రాకపోయినా కూడా ఇది ఏ భాష అని ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడైనా లిపి రాసుంటే ఇది తమిళు, ఇది ఒరియా, ఇది బెంగాలీ అని టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ ఐడెంటిఫై. ఈ నోట్ మీద ఉన్నది నోటు నంబర్తో పాటుగా హిందీలో, ఉర్దూలో, తెలుగులో, కన్నడలో ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది. ఎనివే ₹1000 నోటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం నాకు తెలిసి ₹10,000 నోటు వరకు వాళ్ళకి ముద్రించే వెసులుబాటు, అధికారం ఉంది. కానీ అంతవరకు వాళ్ళు ముద్రించలేదు. మాక్సిమం 5,000. ఆ తర్వాత కూడా అది కూడా ఆపి 2,000 వరకు, అది కూడా డీనోటిఫికేషన్ అది జరిగిన తర్వాత ఇప్పుడు నేను అనుకోవడం ఇటు 500తోనే, గరిష్టంగా ₹500 నోటుతోనే కాలం గడిచిపోతా ఉంది. ఇప్పుడంతా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, ఎన్టీసీ అంటే నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ కి షార్ట్ ఫామ్. ఇక్కడ నేను దాన్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద ఉపయోగిస్తున్నా. దిస్ అంటే కొంచెం మన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి, అంటే నేను ఇచ్చే క్లూను బట్టి మనకు లింక్ దొరుకుతుంది. క్యూ అంటాం, CUE, క్యూ లింక్ దొరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్లో వెతికితే దొరుకుతుంది. RBI ఎన్ని నోట్ల వరకు, ఎంత హైయెస్ట్ డినామినేషన్ నోట్ అంటాం, లోయర్ డినామినేషన్ నోటు 100 అండ్ అబోవ్, హైయర్ డినామినేషన్ నోటు 100 లోపలిది 5, 10, 20, 50, 100, 50 వరకు ఇట్స్ ఏ లోయర్ డినామినేషన్. బ్రిటిష్ వాళ్ళు అటువంటి పద్ధతికి మన మంచి కోసం, ప్రయోజనాల కోసం సమస్త భారత జాతిని వీలైన మేరకి అన్ని విధాలా పరాధీనంగా ఉంచడమే ఇంగ్లీష్ వారి ప్రాథమిక పద్ధతి. ఇంగ్లీష్ వాళ్ళది కాదు, హ్యూమన్స్ది కూడా అదే.
మేకను పెంచుకుంటారు, ఎప్పుడో ఒకసారి తినేస్తారు, లేకపోతే తినేవాడికి అమ్మేస్తారు. అంటే వేరే వాడు ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండాలనేటువంటి ఒక దుర్మార్గ నీతి అనేది హ్యూమన్లో, ప్రకృతిలో నిబిడీకృతమైంది. కొంతమందికి దానికి భిన్నంగా ఉంటారు, అది ఎక్సెప్షన్. జనరల్లీ ఇది జరుగుతుంది. నేను చెప్పినట్టు వినాలి వేరే వాడు. ఇది నేను తిరితే పడాలి. నా కోపం నాకు రావచ్చు, వాడికి రాకూడదు. నువ్వెంత కోపం రావడానికి నాకు రావచ్చు, నీకు రాకూడదు. ఎనివే, దిస్ ఈస్ ద రైట్. దెన్ ప్రభుత్వ శాఖల్లో పై పదవుల్లో భారతీయుల్ని నియమించకూడదు అనేది వాళ్ళ ఉద్దేశపూర్వక ఇంటెన్షనల్ పాలసీ. ఇండియన్ సివిల్ సర్వీస్ క్రమేణా ప్రపంచంలోకెల్లా అత్యంత సమర్థమైన పట్టుతర శాఖగా పరిణితి చెంది. పట్టుతర అంటే పట్టుత్వమైన శాఖగా. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మనకి దాని నుంచే ఐఏఎస్ అది మానేసి వీ హ్యావ్ పుట్ ద సేమ్ థింగ్ అండర్ ఐఏఎస్. ఇది సైనికేతర. సైన్యం అంటే మిలిటరీ, మూడవది పోలీస్. ఈ మూడు భాగాలు. సైన్యంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనకు రెండవ మూల స్తంభము సైన్యం. అది 3 పనులు పూర్తి చేసింది. స్వదేశీ రాజుల్ని జయించడానికి అది సాధనం అంటే టూల్ గా ఉపయోగపడింది. విదేశీ శత్రుదాడుల నుంచి అది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిరక్షించింది. ఆంతరింగిక తిరుగుబాట్లు, ఇంటర్నల్ రివోల్ట్, నిరంతర ప్రమాదం నుంచి బ్రిటిష్ ఆధిపత్యాన్ని కంటికి రెప్పలా కాపాడింది. అంటే కంటి రెప్ప కన్నుని ఎట్లా కాపాడుతుందో, కంటి దగ్గరికి ఏదన్నా రాగానే రెప్ప ఆటోమేటిక్గా ఇట్ క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అంటే కంటిని రక్షిస్తుంది. ఆ తర్వాత కూడా పొడవడం వాడు అది వేరే విషయం. కానీ ఇమీడియట్ రిలీఫ్, ఇమీడియట్ ప్రొటెక్షన్ కంటికి కనురెప్ప అని మనం వింటుంటాం కాదు, ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. కంపెనీ సైన్యంలో భారతీయ సైనికులదే అత్యధిక సంఖ్యాబలం. సంఖ్యాబలం అంటే క్వాంటిటీ. మరి హయ్యర్ లెవెల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, ఆర్మీ మట్టుకే వీళ్ళు. ఎంత దుర్మార్గం అంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని, ఏషియాటిక్ కంట్రీ పర్టికులర్లీ ఇండియా మీద ఇక్కడొచ్చి, నేను పీడిఎఫ్ అని ఇంతకుముందు చెప్పారు, పీడిఎఫ్ బ్రిటిష్, పోర్చుగీస్, డచ్, ఫ్రాన్స్, వాళ్ళు యుద్ధాలు ఇక్కడ చేసేవాళ్ళు. దట్ ఈస్ వన్ థింగ్. వాళ్ళ మధ్యలో యుద్ధాలు ఇక్కడ, వాళ్ళు విడివిడిగా మన మీద యుద్ధము. ఇట్లా అంటే ఎన్ని రకాలమైన గణిత శాస్త్రంలో వేసే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు, అన్ని రకాలైనటువంటి దౌర్జన్యం. 1857లో బ్రిటిష్ ఇండియా సైనిక బలం మొత్తం కలిపి 3,11,400. ఇందులో 2,65,000 మంది భారతీయులు. సైనికాధికారులు 50 మంది టోటల్ ఇంగ్లీష్ వాళ్ళే. 1856లో భారత సైన్యము మొత్తంలో నెలకి 300 రూపాయల జీతం అందుకున్న భాగ్యశాలురు ముగ్గురు. నెలకు 300 రూపాయలు ఉంటున్నాడు. పౌండ్స్ అనలా, ఇక్కడికి లోకల్ కన్సల్టెంట్ పే చేసేవాళ్ళు ఏమో. 300 రీతం దాటిన వాళ్ళు. 300 1856లో చాలా పెద్ద మొత్తం. నేను 1975లో బ్యాంకులో చేరినప్పుడే నా జీతమే 300 చిల్లర ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 1975. దానికి 120 years బ్యాక్ 300 is a big amount. ఎనీవే, సో ఇది ఆర్మీ వ్యవహారం అట్లా. దెన్ పోలీస్ అంటే ఇంటర్నల్ గా పోలీసు, ఎక్స్టర్నల్ గా జనరల్ గా మిలిటరీ. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే పోలీసు వల్ల కాదు, ఇంటర్నల్ కూడా మిలిటరీని తెప్పియచ్చు. దిస్ ఈస్ ద డిఫరెన్స్, థిన్ డిఫరెన్స్ బిట్వీన్ పోలీస్ అండ్ మిలిటరీ. కానూన్ వాలిస్ సృష్టించిన పోలీసు బలగం బ్రిటిష్ పాలనకి ఈ దేశంలో 3వ మూల స్తంభం. ఈ 3 అయిన తర్వాత న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. వేరు స్థాయిల్లో సివిల్, క్రిమినల్ న్యాయస్థానాన్ని. కోర్టులో 2 రకాలు, సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్. సివిల్ జడ్జు, క్రిమినల్ జడ్జు. ఒక చిన్న లెవెల్ వరకు రెండింటికి కలిపి ఒకే జడ్జి ఉంటాడు. ఒక స్థాయి దాటిన తర్వాత కోర్ట్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ సివిల్ అఫెన్సెస్ అండ్, అంటే అఫెన్సెస్ విభజన, సివిల్ క్రిమినల్, జడ్జిలు విభజన. కొంతమంది 2 ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది స్పెషలైజ్డ్ ఓన్లీ క్రిమినల్ కేసెస్ వాదించేవాళ్ళు, జడ్జిలు కూడా అలా. రైట్. నూతన న్యాయ పరిపాలన వ్యవస్థకి పునాదులు వేసింది. దీనికి అంకురార్పణ చేసింది వారన్ హేస్టింగ్స్. అయినా ఈ వ్యవస్థని 1793లో
స్థిరీకరించిన వారు కారన్ వాలిస్. మనం వాలి అంటాము, వాళ్ళు వాలిస్ అంటారు. దానితో తేడా ఉండదు, ప్రొనౌన్సియేషన్ లో తేడా ఉండదు, ఆల్ఫాబెట్స్ లో తేడా మట్టుకు ఉంటుంది. వి విల్ స్టాప్ హియర్. న్యాయ వ్యవస్థ నుంచి వి విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ, నమస్తే, గుడ్ డే, బాయ్. డన్ సార్. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.